హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏమిటంటే క్యాబేజీ పకోడీ. క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా కడిగి పెట్టుకున్న క్యాబేజీని ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా తరగాలండి. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి, 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత కొంచెం రుచికి సరిపడా జీలకర్ర వేసుకోవాలండి, 1 స్పూన్ సరిపోతుంది. కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ వేసుకోవాలండి. తర్వాత జల్లించి పెట్టుకున్న శనగపిండిని 1 కప్పు వేసుకోవాలండి. దాన్ని మొత్తం కలిసేటట్టుగా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ పకోడీకి ఎలాగైతే క్వాంటిటీ తీసుకుంటామో అలాగే క్యాబేజీ పకోడీకి కూడా అలానే తీసుకోవాలండి. వాటర్ కన్సిస్టెన్సీ కూడా మంచిగా ఉండాలండి. పిండి మొత్తం కలిసేటట్టుగా 4 వైపులా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందో లేదో అని కొంచెం చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత పకోడీ లాగానే కొంచెం కొంచెం ఆయిల్లోకి వేసుకోవాలండి. పిండిని హైలో పెట్టుకుంటే మంచిగా డీప్ ఫ్రై అవుతుంది. పిండిలో యాడ్ చేసుకునే కలర్ అనేది ఆప్షనల్ అండి. మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొంచెం ముదురుగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.